హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫేస్ మాస్క్, దీన్ని షీట్ మాస్క్ అని కూడా అంటాం కదా, దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. సో దీనికి ప్రాసెస్ ఏంటి అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను అనమాట, ఎలా వేసుకోవాలనేది. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. మనం షీట్ మాస్క్ని వేసుకునే ముందు ఫేస్ని చక్కగా వాటర్తోని వాష్ చేసుకోండి. తర్వాత మనం టోనర్ని అప్లై చేసుకోవాలి. టోనర్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటి అంటే మన ఫేస్ పైన ఇంకా ఏదైనా దుమ్ము కానీ ఏదైనా ఉంటే చక్కగా డీప్ క్లీన్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు టోనర్ ప్లేస్లో రోజ్ వాటర్ అయినా యూజ్ చేసుకొని ఫేస్ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. సో నేనైతే బయోటిక్ కుకుంబర్ టోనర్ని యూజ్ చేస్తున్నాను. మీరు రోజ్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం షీట్ మాస్క్ అప్లై చేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఫేస్కి ఏ ప్యాక్ వేసుకున్నా సరే. సో ఫస్ట్ అయితే నేను కొద్దిగా ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకుంటాను. మనం ప్యాచ్ టెస్ట్ చేసుకున్న 15 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. సో మీకు అప్పుడు ఇచ్చింగ్ కానీ ఏమనిపించకపోతే మీరు షీట్ మాస్క్ వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి జెల్ లాగా ఉంటుంది లోపల, అంటే లైక్ సీరం అనమాట. దీనివల్లనే మన స్కిన్ అనేది చక్కగా మాయిశ్చరైజ్ అవుతుంది. సో దీన్ని మనం ఫేస్ పైన సెట్ చేసుకోవాలి. సో మీరు ఇది వేసుకునే ముందు టోనర్ అండ్ ఫేస్ వాష్ ఖచ్చితంగా చేసుకున్న తర్వాతనే ఈ షీట్ మాస్క్ని యూజ్ చేసుకోవాలండి. సో ఇలా సెట్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు మనం ఈ షీట్ మాస్క్ని ఫేస్ పైన ఉంచుకోవాలి. అంతకు మించి ఎక్కువగా ఫేస్ పైన ఉంచుకోకూడదు. సో ఇలా కార్నర్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత, సో ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు కొంచెం సెట్ చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాకపోతే నెక్స్ట్ టైంకి మనకి అలవాటు అయిపోతుంది. కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటాయి. సో ఇలా మిగతా సీరమ్ని మనం హ్యాండ్స్కి, నెక్కి మొత్తం అప్లై చేసేసుకోవచ్చు. సో ఇలా హ్యాండ్స్కి వేసేసుకోవచ్చు అనమాట. సో ఇందులో చాలా రకాలుగా ఉన్నాయి షీట్ మాస్క్ అయితే. డ్రై స్కిన్కి, సెన్సిటివ్ స్కిన్కి సపరేట్గా ఉన్నాయి. అండ్ ఆల్ స్కిన్ టైప్స్కి సూట్ అయ్యే షీట్ మాస్క్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. మీకు ఏది నచ్చితే ఆ షీట్ మాస్క్ని యూస్ చేసుకోవచ్చు. సో 15 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ షీట్ మాస్క్ని మనం కింద నుంచి స్లోగా రిమూవ్ చేయండి. సో ఇంకా మన ఫేస్ పైన కొంచెం సీరం ఉంటుంది జెల్ టైప్లో. సో దాన్ని ఒక 3 మినిట్స్ మనం స్లోగా మసాజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది రిమూవ్ చేసిన వెంటనే మనం ఫేస్ వాష్ కానీ ఇలాంటివి ఏం చేయకూడదు. ఒక 2-3 అవర్స్ అయినా అలాగే ఉంచి అప్పుడు మీకు అవసరం అనుకుంటే ఫేస్ వాష్ చేసుకోవచ్చు, లేదంటే అలానే ఉంచేసుకున్నా పర్లేదు. ఇది వచ్చేసి ఎక్కువగా నైట్ టైం షీట్ మాస్క్ యూస్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనం వేసుకున్న తర్వాత ఎండలోకి పెడితే అంత రిజల్ట్ ఉండవన్నమాట. నైట్ టైం అయితే మనం ఇంట్లోనే ఉంటాం అండ్ నిద్రపోతాం కాబట్టి రిలాక్సింగ్గా ఉంటుంది. సో నైట్ టైం ప్రిఫర్ చేయండి వేసుకోవడానికి అయితే. సో మీకు చూస్తుంటే ఇన్స్టెంట్గా రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనం మాస్క్ అయితే తీసేసాం. కాకపోతే ఇంకా సీరం ఉంటుందన్నమాట ఫేస్ పైన. మీరు అప్పుడే ఫేస్ వాష్ చేయకుండా ఒక 2-3 అవర్స్ తర్వాత అవసరం అనుకుంటే ఫేస్ వాష్ చేసుకోండి, లేదంటే అలాగే వదిలేసేయండి. ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు కావాలి అనుకుంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు ఒక 2-3 అవర్స్ తర్వాత. అయినా అవసరం లేదు, ఎందుకంటే ఇది సీరం ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ లా యూజ్ అవుతుంది. మన స్కిన్ని చాలా చక్కగా మాయిశ్చరైజ్ చేస్తుంది. మీరు చూసారు కదా, చాలా డిఫరెన్స్ ఉంది ఇందాకటికి ఇప్పటికి. అండ్ ఇది హ్యాండ్స్కి కూడా మనం మిగతా సీరం ఉంటుంది కదా, అది అప్లై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే 10-15 మినిట్స్ వరకు కంటే ఎక్కువగా ఉంచకూడదు అనమాట ఫేస్ పైన. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఫేస్ కంప్లీట్గా వాష్ చేసుకున్న తర్వాతనే ఈ మాస్క్ అనేది వేసుకోవాలి. సో చూసారు కదండి, ఇదే ఇవాళ వీడియో అయితే. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కదా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. దీనికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను, మీరు కావాలంటే అక్కడ చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Bye bye.